వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎలా లైమ్లైట్లో ఉన్నాడో మనం చూసాం. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగత విమర్శలు చేసి ఎలా నవ్వులు పాలయ్యాడో కూడా చూసాం. ఆ తమ్మినేని సీతారాం తన భార్య కుమారుడి పేరిట సుమారుగా 930 గజాల సైట్ని కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్ సృష్టించి తన కొడుకు పేరు మీద భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సుమారుగా 5 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసిన తమ్మినేని సీతారాం చరిత్ర ఏంటి, గతంలో ఎలా చేశాడు, స్పీకర్గా ఎన్ని కబ్జాలు చేశాడు, ఆయన రాజకీయ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. తమ్మినేని సీతారాం ఎప్పుడు వివాదాస్పదమైన వ్యక్తే. స్పీకర్గా చేసినప్పుడు కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, అనేక ఆఖరి చట్టాన్ని కోర్టును కూడా విమర్శించాడు. ఆయన అన్ని శుద్ధపోస మాటలు మాట్లాడిన తమ్మినేని సీతారాం 930 గజాల సైట్ కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకుని కొడుకు పేరిట భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఆముదాల వలస భూబకాసురుడా? భూబకాసురుడే. శ్రీకాకుళం భూబకాసురుడా? అంటే ఎంతమంది భూబకాసురులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా? నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు భూబకాసురుడే, ఎమ్మెల్యేలతో సహా. అంటే ఊరూరా భూబకాసురులేనా? ఊరికో బకాసురుడు తయారు. అంటే ఇప్పుడు ఈ తమ్మినేని సీతారాం ఎన్ని ప్లాట్లు మింగాడు? 3 ప్లాట్లు. 3 ప్లాట్లు. ఎన్ని కోట్లు? 4 కోట్ల. 5 కోట్ల పైన ఉంటుంది అంటున్నారండి. అంటే డెత్ సర్టిఫికెట్ ఇప్పించేశాడు. ఆ భూ యజమాని బతికుండంగానే డెత్ సర్టిఫికెట్ ఇప్పించాడు. అందుకు కాదు వీళ్ళకి ఈ పార్టీకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించింది జనం. అక్కడ కొడాలి నాని గుడివాడలో అతను కూడా ఏంటి, ఆ దళిత యువకులు మందా బెనర్జీ, మందా దివ్య, అదేంటది, అది జగనన్న లేఅవుట్లు, దానిలో మెరకేసిన దాంట్లో డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. వాళ్ళందరికీ డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నాడు. అంటే బతుకున్న వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించే పార్టీగా వైసీపీ ఎంతమందికి ఇప్పించి ఉంటుంది అంటారు. అందుకు కాదు వాళ్ళ పార్టీకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించింది అంటున్నా. ఇప్పుడు తమ్మినేని సీతారాం ఆయన ఇప్పుడు ఈ కేసులో A6 A5 కొడుకు తమ్మినేని చిరంజీవి నాగ్. అటు చిరంజీవి పేరు పెట్టాడు, ఇటు నాగార్జున పేరు కూడా పెట్టాడు కొడుకు, అలియాస్ నాని అనుకుంటా. A7 భార్యను పెట్టినట్టున్నారు, ఆమె వాణి, తమ్మినేని వాణి. అంటే ఇప్పుడు స్పీకర్గా ఉంటూ అధికార దుర్వినియోగం, అక్కడ ఇసుక మాఫియా ఆముదాల వలసలో అప్పట్లో, ఇటు భూ కబ్జాలు, ఏది ల్యాండ్ మాఫియా, అసలు ఒక మాఫియా డాన్గా మారాడా. అంటే జగన్మోహన్ రెడ్డి పంచన చేరనంత వరకు ఒక తమ్మినేని చూసాం. ఎప్పుడైతే జగన్ పంచన చేరాడో జగన్ బుద్ధులే వచ్చినాయా. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే తమ్మినేని సీతారాం అనేక సార్లు గెలిచాడు. అక్కడ ఆముదాల వలసలో మంత్రిగా పనిచేశాడు చంద్రబాబు క్యాబినెట్లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వైపు మగ్గాడు, మళ్ళా తెలుగుదేశంకి వచ్చాడు, మళ్ళా జగన్ ఎంపికి వెళ్ళాడు, భ్రష్టు పడిపోయాడు. అతనిది ఒక డిగ్రీ సర్టిఫికెట్ కూడా స్కామ్, మీకు గుర్తుందా? ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడని చెప్పి కూడా వివాదం అయింది. ఏది అలా చేసినట్టుగా అప్పుడు నర్సిరెడ్డి ఎవరో బయట పెట్టారు. ఉత్తరాంధ్రలో ఆ రోజు స్పీకర్గా ఉన్నప్పుడు ఏ ట్రాన్స్ఫర్ జరిగినా ఈయన కప్పం కట్టాల్సిందేనంట. వసూళ్ళు, అక్రమ వసూళ్ళు, ఇటు ల్యాండ్ మాఫియా, అటు శాండ్ మాఫియా. అంటే ఒక తమ్మినేని సీతారామనే కాదు, నిన్న తాజాగా చూసారా కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏంటి, అసలు కొడుకు పేరు మీద ఒక స్మృతి వనం అంట. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేయటం, కొడుకు పేరిట దాన్ని స్మృతి వనం, దాని పేరేంటి, కాటసాని నాగార్జున రెడ్డి అని ఒక ట్రస్ట్ పెట్టి తన ఏదో ఆ భూమిని కొనటానికి అమ్మమ్మని మళ్ళా రిక్విజిషన్లు పెట్టడం, అంటే ఏదో రకంగా ప్రభుత్వ భూములు కబ్జా చేయటం. ఆ తర్వాత ఈ డ్రామాలు ఆడటం. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన ఎవరు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఆయన కబ్జాలు మరీ చెప్పుకోలేని కబ్జాలండి. అంటే ఇలా బకాసురులు గంట పడితే రికార్డ్. అంటే బకాసుర 1.0, 2.0, 3.0 ఈ లెక్కన ఇప్పుడు అతను ఏంటి, అసలు అతను చేసిన గమ్మత్తు చెప్పనా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అయితే బీసీ కాలనీ, అది బీసీలకు పట్టాలి, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసి పారేశారు. అంటే భార్య జ్యోతి పేరిట రిజిస్ట్రేషన్ చేయటం కోసమే ఈ నాటకమా? పట్టాలు లేకపోతే బీసీలకు ఇప్పించటం, తర్వాత తన భార్య పేరిట కబ్జా చేయటం. ఈ వీళ్ళందరికి గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటాను, ఆయన ట్రైనింగ్ అనుకుంటే వీళ్ళందరికీ. వద్దాం అక్కడ దాకా వద్దాం. ఇప్పుడు ముందు ఈ స్టోరీ అవ్వాల. ఇతను చేసిన ఇంకో గమ్మత్ చెప్పాలి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏం చేశాడు చెప్పిన, ఆ కాలనీలోనే ఏది ఇప్పుడు బీసీలకు పట్టాలు ఇచ్చిన దాంట్లోనే టీటీడీ కళ్యాణ మండపం కట్టించాడు. టీటీడీ కళ్యాణ మండపం, టీటీడీ డబ్బులు. కళ్యాణ మండపం కట్టిన తర్వాత ఆ భూమి ఏం చేశాడు, ఎవరి పేరిట రిజిస్ట్రేషన్? భార్య పేరిట. అన్నీ మీకు తెలిసి నాతో చెప్పిస్తారు. ఆకేపాటి జ్యోతి
ఇప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అసలు మొత్తం అసలు వీళ్ళ నియమనాలు ఇప్పుడు మీరు చెప్పారు, ఆయన ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు ఆయన అయితే మరి హిరణ్యాక్షుడా ఎవరతను, హిరణ్యాక్షుడు అంటే భూమినే మింగేస్తాడు. చాప చుట్టాడా ఆ రాక్షసుడు, భూమిని చాపలో చుట్టేటువంటి మాటల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టాడండి. హిరణ్యాక్షుడు వల్ల కూడా కాదు, ఇది పెద్దిరెడ్డి వల్ల అయింది. జగన్ రెడ్డి కూడా అదే మొత్తుకున్నాడు సార్, మొత్తం మింగేస్తా, నాకు భూమి ఎక్కడదని, నీకెందుకే లక్షల కోట్లు మింగుతున్నాయి, నీకు భూమి ఎందుకు అన్నాడంట ఆయన. తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు 5 నియోజకవర్గాల్లో, మదనపల్లి దగ్గర నుంచి 5 నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 20,000 ఎకరాలు చాప చుట్టాడు. 20,000 ఎకరాలు. అరే అసలు ఊళ్ళు మింగేశారండి. అది నోరా, ఊరు పట్టుద్దా నోట్లో అంటే పట్టుద్ది. ఎవరికి, వైసీపీ వాళ్ళకి. అప్పట్లో ఊరినే మింగారంటే రాగాలపల్లి అని ఒక ఊరు, ఆ ఊరు మొత్తం 1000 ఎకరాలు ఉంటుంది, మింగేశాడు. పెద్దిరెడ్డి మింగేశాడు. అతని పేరిట అతని భార్య, అతని బంధువులు, కుటుంబ సభ్యులు. అసలు ల్యాండ్ సీలింగ్ వర్తించదు తెలుసా మీకు వాళ్ళకి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీకు తెలుసు, ఏది మెట్టింత మాగాణింత, ఇది 18 ఎకరాలు, అదేదో 22 ఎకరాలు, 21 ఎకరం ఎంత ఉంటుంది. ఇట్లా ల్యాండ్ సీలింగ్ భూ సంస్కరణల చట్టం తెచ్చింది ఇందిరాగాంధీ, ఎవరు తెచ్చినట్టున్నారు అప్పట్లో. ఇతని పేరిట ఎన్ని ఎకరాలు ఉన్నాయి, పెద్దిరెడ్డి పేరిట బాగానే పెట్టుకున్నాడు, 21 ఏం పెట్టుకున్నాడు. మిథున్ రెడ్డి పేరిట ఎంతో చెప్పనా, 43 ఎకరాలు. ఎట్లా పెట్టాడు? సరే వాళ్ళ అమ్మ పేరిట ఎంతో చెప్పనా, పెద్దిరెడ్డి స్వర్ణ మేడం అంటే రామచంద్రారెడ్డి భార్య, 226 ఎకరాలండి. ప్రభుత్వం ఎట్లా అలవ్ చేస్తుంది, 100 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ ఉంది. నన్ను అడిగితే మీరు ప్రభుత్వం అన్నాడు కదా. ఇప్పుడు 226 ఎకరాలంటే అది రేణుగుంట ఎయిర్పోర్ట్ చుట్టూ ప్రభుత్వ భూమి, కానీ పెద్దిరెడ్డికి అందులో పట్టా భూమి ఉంటుంది. అడవిలో 100 ఎకరాలు ఉన్నట్టు. మంగళంపేట అడవిలో 100 ఎకరాలు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. అంటే చుట్టూ అడవులు, మధ్యలో పట్టా భూమి. ఎయిర్పోర్ట్ లో రన్వే మాది రేపు భవిష్యత్తు అన్నాను వచ్చి, ఈసారి 2.0లో నాదే అంటాడు. అది వచ్చి జగన్ అన్న 2.0నా ఇది అంటున్నాడు. జగన్ 2.0 వస్తే ఇప్పుడు 1.0లోనే ఇన్ని వేల ఎకరాలు కబ్జాలు చేశారే, ఇంకా అసలు ఏం ఉంచుతారా, మిగులుస్తారా? నేను ఇప్పుడు ప్రతి ఒక్కడంతేనండి 260 ఎకరాలు కొన్నాడంట. ఎవరైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ గూడూరు దగ్గర ఎక్కడో అక్కడ తిరుపతి వెండోడు అనే ఊళ్ళో ఏం చేసుకుంటారు ఆయన? చేసుకున్నది అమ్ముకున్నాడుగా, వ్యాపారం చేసుకున్నాడుగా, బ్లాక్ అంతా వైట్ చేసుకున్నాడుగా. మళ్ళీ అక్కడ ఇంకో 13 ఎకరాలు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎంత స్పేస్ కావాలి? అదే కదా సార్, చంద్రారెడ్డికి అమ్మింది ఆ భూమేగా. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళని పాతేయటానికి ఎంత కావాలి? 7 గజాలు ఎక్కువ. 20,000 ఎకరాల్లో కప్పెడతారా ఆయన్ని? ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరు, 136 ఎకరాలు కబ్జా, సజ్జల రామకృష్ణారెడ్డి. అది అటవీ భూమి, అది పోరంబోకే. అరే కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, డొంక పోరంబోకు మొత్తం మింగి పారేశారు. ఏమన్నా లేళ్ళని చెప్పి, పోరంబోకులు కదా, పోరంబోకు మింగినాడు పోరంబోకే. ఏది పోరంబోకుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మొత్తం శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరులా తీసుకెళ్లిపోయారు స్కామ్లు మొత్తం. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు, పేరు నానిది చెప్పలా, అంబటి రాంబాబు చెప్పలా, మర్చిపోయారు మధ్యలో. సరస్వతి పవర్, దాచేపల్లి భూములు, అటవీ భూములు, అసలు ఇడుపులపాయ సంగతి చెప్పాల్సిన పని ఏముంది? అది 1000 ఎకరాలకే. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక్కడే జగన్, ఇప్పుడు ఊరూరా జగన్లే. అంటే అతను ఎంత తెలివిగలాడంటే, నేను ఒక్కడనే ఒంటరిగా ఉంటే నన్ను క్రిమినల్ అంటున్నారు, మొత్తం అందరినీ క్రిమినల్స్గా చేస్తే అందరూ క్రిమినల్సే కాబట్టి ఇబ్బంది. అంటే ఇప్పుడు ఎలా ఊరూరా నేరస్తుల్ని తయారు చేశాడంటే, నేరస్తుల కార్ఖానానో ఏదంటారు, తెలుగుదేశం పార్టీని ఏదో నాయకుల కార్ఖానా అనేవాళ్ళు. అంటే ఇక్కడ లీడర్స్ తయారవుతారు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు తయారవుతారు, దోపిడీదారులు తయారవుతారు, కబ్జాగోలు తయారవుతారు. తమ్మినేని సీతారాం ఆ కేసులో ఇప్పుడు 6 అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. తమ్మినేని కూడా అరెస్ట్ చేశారా? తమ్మినేని పరారియా ఉన్నాడా? లుకౌట్ ఏమైనా జారీ చేయాలా? చేశారా? అంటే 3 కోసం వేట, భార్య లేకపోతే కొడుకు, తమ్మినేని, అంటే 13 మంది నిందితులు ఆ కేసులో. ఒక 8 మందిని అరెస్ట్ చూపించినట్టున్నారు. వీళ్ళ కోసం మరి స్పెషల్ పార్టీలు తిరుగుతున్నాయా? రేపొద్దు మరి జగన్మోహన్ రెడ్డి దిగి అక్కడ శ్రీకాకుళంలో నాకు చిన్నపిల్లాడు, పసిపిల్లాడు 5 కోట్ల రూపాయల స్థలం కబ్జా చేస్తే మాత్రం కేసు పెడతారా చంద్రబాబు అని అడుగుతాడేమో. అడుగుతాడు కదా. ఇప్పుడు మొన్న సీదిరి అప్పలరాజు కొడుకునల్లా ఆరావు ఏది, అతను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఇదేం పోలీసింగ్ అంటాడు. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదో గుంటూరులో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ తెలుగుదేశం వాడినే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఇదేం పోలీసింగ్ అంటాడు, ఇదేం సుపరిపాలన అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సుపరిపాలన అంటే
పోలీసింగ్ అంటే అంటే మర్డర్లు చేస్తా, కబ్జాలు చేసుకుంటా, లూటీ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది అతనికి. అది సుపరిపాలన ఆయన దృష్టిలో. సంక్షేమం చేస్తే సుపరిపాలన ఎట్లా అవుతుంది? తమ్మినేని సీతారాం అరెస్టు తప్పదు. తమ్మినేని సీతారాం అరెస్ట్ తప్పదు. ఇవాళ రేపా ఎల్లుండా అన్నదే వేచి చూడాలన్న సందేశాన్ని ఇస్తూ తమ్మినేని సీతారాం గురించి, రాష్ట్రం జరిగిన భూ కబ్జాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.